ప్రభుత్వంలో ఏది జరిగినా అనుకూలంగా మార్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు ప్రయత్నిస్తూనే ఉంటారు. అందులో భాగంగా జేసీ దివాకర్ ట్రావెల్స్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం జరిగితే ఆ ప్రమాద విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ హైప్ చేసి దాన్ని క్రెడిట్గా అధికారుల మీద కూడా మొత్తం పెత్తనం చలాయించాడు, అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడంటూ కేసు కూడా నమోదైంది. మొన్న హైకోర్టులో స్క్వాష్కి వెళ్తే అది స్క్వాష్ కూడా తిరస్కరించింది కదా కోర్టు. రైట్, అలా చేసేటప్పుడు చట్టం దాని పని అది చేసుకు వెళ్తుంది కదా. దానికి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, తమ్మినేని సీతారాము ఎవరు అతీతులు కారు కదా. రైట్ అండి. మరి ఇవాళ అంటున్నారు చంద్రబాబు నాయుడు గన్నవరం పోలీస్ స్టేషన్లో 10 ఎయిర్పోర్ట్లో పక్క రూమ్లో ఉంటే ఆ రోజు కూడా ఈ పెద్ద మనిషి నానా హంగామా చేసి హల్చల్ చేశాడు. పిలిచి మందలించే పరిస్థితి లేదా? ఎవరు చేశారు హంగామా? జేసీ దివాకర్ రెడ్డి గన్నవరంలో. ఆ తర్వాత నిన్న చేశాడు ఇది. వాళ్ళ తమ్ముడు మొన్న వేదిక వేసి ఇష్టానుసారంగా అసభ్యంగా సభ్య సమాజం తలవంచుకున్నట్లుగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఏ విధంగా స్కోల్డ్ చేశాడో అందరం చూసాం. దానికే ఉందిలేండి, డ్యామేజ్ రేట్ అంతా అయిపోయిన తర్వాత నేను సారీ చెప్పానంటే ఎట్లా అవుతుంది అది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ ఇది జరిగింది. నిన్న ప్రభుత్వం ఏమిటంటే ఆయన మీద కేసు పెట్టింది కలెక్టర్ చేత. నేను అడుగుతున్నాను ఇవాళ, ఏమండి జేసీ దివాకర్ రెడ్డి మీద గవర్నమెంట్ ఎందుకు కేసు ఫైల్ చేయదు? ఏమైంది? ఎవరో మినిస్టర్ ఎయిర్ సర్వీసెస్ ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? నీ పార్టీ వాడనేనా? అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రమాద సంఘటన సంబంధించి గట్టిగా నిలదీసి అడిగితే మీరు కేసు ఫైల్ చేశారు. విమానాలు అతన్ని కొద్దిగా బహిష్కరించాయి కదా. విమానాలు బహిష్కరించడం వేరండి, అది వాళ్ళ సంస్థ బహిష్కరించింది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు చేసినటువంటి పని అది నువ్వెందుకండి మీరు విమానాలు బహిష్కరించడం వేరండి. విమానయాన శాఖ ఏం చేసింది? రెడ్డి బుక్డ్ కేసు అగెన్స్ట్ దట్ పార్లమెంట్ ఎంపీ ఎందుకు చేయలేదండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, జేసీ దివాకర్ రెడ్డికి ఒక న్యాయమా? అడిగేవాడు లేడనుకుంటున్నారా రాష్ట్రంలో? ఏమనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలన్నీ గమనిస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి సంఘటనలా జరిగిందని గట్టిగా అడిగితే కేసు పెట్టారు. ఇవాళ ఇంత హల్చల్ చేసి ఇంత న్యూసెన్స్ చేసినటువంటి ఈయన మీద ఎందుకండి కేసు పెట్టరు? అందుకు ఇవన్నీ కూడా ఏమిటంటే ఏది ఏమైనా మొత్తానికి ఏమిటంటే ప్రజాప్రతినిధుల గౌరవం పూర్తిగా మంట కలిసిపోతుంది. కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, మీకు చాలా విషయాలు చెప్పాను మనాలు ఎలాగ బిహేవ్ చేస్తున్నారని. ఇప్పుడే చింతమనేని కానీ లేదా అలాగే మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిలబెట్టే పరిస్థితి కానీ వీటన్నిటి మీద ఇది కరెక్ట్ కాదు. ఇది మనం రాష్ట్ర రాజకీయాల్లో పక్కన పెడితే ఒక సీనియర్ మంత్రిగా చెప్పండి, సీనియర్ మాజీ మంత్రి మీరు, సీనియర్ పొలిటీషియన్ కూడా మీరు ఎన్నో ఏళ్ళుగా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. అంటే కేంద్రంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే కేంద్ర పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి? అంటే మొత్తం నల్లధనాన్ని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా పెద్ద నోట్ల రద్దు అయితే కావచ్చు, జిఎస్టీ బిల్లు పెట్టి వస్తు సేవ పన్ను తీసుకురావడం కావచ్చు, ఇక పెద్ద మొత్తం మంది స్కీమ్లన్నీ కొత్తగా తెస్తున్నారు కదా, వీటన్నిటి మీద కేంద్రంలో పరిపాలన గురించి మీ కామెంట్ ఏమంటారు? నేననేది దీన్ని ఎప్పుడు ఏకంగా స్వీపింగ్ రిమార్క్స్ ఇవ్వలేము. దేర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. ఇప్పుడు జిఎస్టీకి వచ్చేటప్పటికి ఒక విధంగా రాష్ట్రాల అధికారాలను మీరు పీకేస్తున్నట్టే కొన్ని. అక్కడ ఖచ్చితంగా ఫెడరల్ సెటప్ని గౌరవించాలా. మీరేం చేసిన మేమే అత్తపెత్తనం, మేమే గుర్తుపెత్తనం చేస్తామంటే అది తప్పు. అది ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్లో స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్రానికి ఇన్ని విధులని, ఈ శాఖలని, ఈ డిపార్ట్మెంటల్ ఇవన్నీ చెప్పేసి ఉన్నాయి, మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి రాష్ట్రానికి. అవి రోజు జాయింట్ సబ్జెక్ట్స్ కింద పెట్టారు. ఆ తర్వాత ఏకంగా కేంద్రం ఎత్తుకొని పోతుంది. జిఎస్టీకి సంబంధించి కూడా ప్రజావసరాలకు సంబంధించినటువంటి వస్తువుల మీద ఒకవేళ మీరే చేసినా అక్కడ కన్సిడరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలు చేస్తున్న నిత్యావసరాలకు కానీ అది ఒక విధంగా కేంద్రం చేసినా కానీ, లేదు రాష్ట్రాలకు కొంత ఇది ఇచ్చినా, లేదు మీరు చేసినా కూడా దానికి ఆ క్వశ్చన్ ఇవ్వాలా జిఎస్టీది. ఇక నోట్స్ డిమానిటైజేషన్ వల్ల నేను అనుకున్నటువంటిది
మీరు అన్నారు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వచ్చు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది పెడితే నల్లధనం వెలికి తీస్తే ఏది